హాయ్ అండి అందరికీ. ఇవాళ సండే కదా! బంగారుపాప చేపతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. పెద్దగా ముళ్ళు కూడా ఉండవు. ముందుగా చేపను బాగా కడుక్కోవాలి. పసుపు, ఉప్పు వేసుకుని, తర్వాత కడిగిన ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ అవుతుంది. ఈలోగా ఇందులో అయితే కూర చేద్దాం అనుకుంటున్నామో ఆ కడాయిని తీసుకోవాలి. తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి, నాన్ వెజ్ వంటలు ఏదైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని అయితే పేస్ట్ చేసుకుని కానీ, లేదంటే ముక్కలుగా కోసి కానీ పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి దోరగా వేపుకోవాలండి. ఇలా వేపడం వల్ల కూర ఏమో నీచు వాసన రాదండి. అందుకే జస్ట్ ఒకసారి మీరు ఏది చేసినా సరే, కూర చేసినా, చేపల పులుసు చేసినా ఒక్కసారి ఇలా వేపి తీసుకోండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా వేయించి తీసుకున్నాక అందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిట్పట్లాడాక ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని పేస్ట్‌గా కూడా చేసి వేసుకోవచ్చు. నేనైతే సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను. ఒకటి 2 టేబుల్ స్పూన్ల చింతపండుని నీటిలో వేసి నానబెట్టి ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగాయి కదా! కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక చేప ముక్కల్లో మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని కొంచెం దోరగా వేగనివ్వాలి. 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి. టమాటా ముక్కల్ని వేసుకుంటే వేగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాగా మీరు ప్యూరీ చేసి వేసుకుంటే వేగంగా కలుస్తుందండి. కూర టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో 2, 3 పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే మిక్సీ చేసి పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలండి కాసేపు. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి. మీకు ఇష్టమైతే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి హాఫ్ స్పూను. కారానికి తగ్గట్టు వేసుకోండి. సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ మిశ్రమం బాగా వేగనివ్వాలి. టమాటాలు పచ్చివి కదా! అదంతా కలిసి వాసన పోయే వరకు వేగనివ్వాలండి. మగ్గనివ్వాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మంచి సువాసన వస్తుంది చేపల కూర. ఇలా బాగా కొంచెం మగ్గాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వద్దండి. కూరలో అయితే కొద్దిగానే వేసుకోండి, లేకపోతే పుల్లగా అనిపిస్తుంది. కొద్దిగా 2, 3 టీ స్పూన్లు చింతపండు పులుసు వేసుకొని దానిలో సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా మరగనివ్వాలి. బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పోయాక చూడండి దగ్గరికి అయింది కదా గ్రేవీలాగా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం చిక్కగా అవనివ్వండి. మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలాగ అయ్యాక దించి డిష్ అవుట్ చేసుకోండి. ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకున్న రోజు కంటే మరుసటి రోజు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్